అత్యంత వివాదాస్పదమైన జనసేన కలంకిత ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం పైన పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చారు. చాలా నెలల నుండి ఈ వ్యవహారం సాగుతున్నప్పటికి కూడా ఎటకేలకు పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు మరింత వివాదాస్పదంగా మారింది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఒక దళిత మహిళా ఉద్యోగి పట్ల ఏ విధంగా ప్రవర్తించారో, ఆమెని లోబరుచుకొని మోసం చేసి 5 సార్లు అబార్షన్ చేయించి తన జీవితాన్ని నాశనం చేసినట్టు స్వయంగా బాధిత మహిళ మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది. అదేవిధంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్, అదేవిధంగా ఆ మహిళ ఉన్నటువంటి వ్యక్తిగత వీడియోల దగ్గర నుండి అసెంబ్లీలో సైతం వీడియో కాల్ మాట్లాడినటువంటి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారాలన్నీ కూడా చాలా రోజుల నుండి ఆ ప్రజలందరికీ తెలిసినవే. దీనిపైన ఈ ఆరోపణలు వచ్చినప్పుడు ఒక కమిటీ వేసి 3 సభ్యులతో కూడినటువంటి కమిటీ వేసి విచారిస్తుందని పవన్ కళ్యాణ్ తొలుతి అంశాన్ని దాటవేశారు. అయితే కమిటీ వేశారు, కమిటీ విచారించింది, చాలా నెలలు గడిచింది. ఆ తర్వాత కూడా మళ్ళీ బాధిత మహిళ పైన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ దాడి చేయించడం, స్వయంగా జనసేన అధికార ప్రతినిధి తాతంశెట్టి నాగేంద్ర భౌతికంగా దాడి చేసి ఆమెను చంపేటువంటి ప్రయత్నం నడి రోడ్డు మీదే చేసినటువంటి పరిస్థితి. ఆ ఫిర్యాదు కూడా బాధిత మహిళ పోలీస్ స్టేషన్లో పెట్టింది. అయితే ఇప్పటి వరకు కూడా అటు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కానీ, ఇటు తాతంశెట్టి నాగేంద్ర కానీ ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు, ఎవరిని కూడా జైలుకు పంపించలేదు, ఎవరి పైన కూడా చట్టపరమైన చర్యలు ఏవి కూడా తీసుకోలేదు. ఈరోజు ఆ పవన్ కళ్యాణ్ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ని పిలిపించుకొని ఆయనతో సమావేశమయ్యారు. ఈ ఆరోపణలపైన విచారించారు. విచారించిన తర్వాత సింపుల్గా మీకున్నటువంటి విప్ పదవిని రాజీనామా చేయండి అంటే ఒక సలహా ఇచ్చారు. అయితే ఇది కూడా మహిళ చేసినటువంటి ఆరోపణలు, మహిళని హింసించినందుకు, మహిళను మోసం చేసినందుకు ఈ యాక్షన్ తీసుకున్నారా, లేదా తాజాగా ఒక వీడియో విడుదలైంది. అందులో చంద్రబాబు, ముఖ్యమంత్రి చంద్రబాబు వేస్ట్ అంటూ ఆ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యాఖ్యలు చేశారు. సో చంద్రబాబును అన్నారని కోపంతో విప్ పదవి తొలగించారా, లేదా ఒక దళిత మహిళను దారుణంగా హింసించి మోసం చేసి 5 సార్లు అబార్షన్ చేయించినందుకు ఈ విప్ పదవి రాజీనామా చేయించారన్నది అంశం ఇంకా స్పష్టత రావాలి. కానీ చట్టపరంగా చర్యలు తీసుకోకుండా ఎమ్మెల్యేని జైలుకి పంపకుండా, ఎమ్మెల్యే పైన కేసులు నమోదు చేసినటువంటి ఎమ్మెల్యే పైన యాక్షన్ తీసుకోకుండా కేవలం రాజకీయ పదమైనటువంటి విప్పు పదవి మాత్రమే రాజీనామా చేయించి ఇష్యూని క్లోజ్ చేయాలని పవన్ కళ్యాణ్ ఆలోచించడం పట్ల మాత్రం సర్వత్రా విమర్శలు వెలువెత్తున్నాయి.